రాష్ట్ర అధ్యక్ష పదవిపై రెండుగా చీలారు బీజేపీ నేతలు. స్టేట్ చీఫ్ పదవిపై బీజేపీ నేతల డైలాగ్ వార్ నడుస్తోంది. కొత్త పాత నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. పార్టీలో మొదటి నుంచి పనిచేసినోళ్లకే పదవులని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. పార్టీలో చేరినప్పటి నుంచే కార్యకర్త అవుతాడని అన్నారు ఎంపీ రఘునందన్. పార్టీలో కొత్త పాత అనేది ఏమీ లేదన్నారు రఘునందన్. సామర్థ్యం స్థాయిని చూసి పదవులు ఇస్తారన్నారు. మరోవైపు సీనియర్లతో మాట్లాడి కొత్త అధ్యక్షుడిని నియమించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, స్రవంతి, భారతీయ జనతా పార్టీ నేతలు రెండుగా చీలినట్టుగా కనిపిస్తుంది. ఈ మధ్య అధ్యక్ష పదవి అనేది భారతీయ జనతా పార్టీలో అగ్గిరాజేసింది. దీంతో కొత్త పాత నేతలు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీలో పరిస్థితి నెలకొన్నది. అంటే భారతీయ జనతా పార్టీలో కొత్తగా చేరిన నేతలు ఒక వర్గంగా, అట్లనే పాత నేతలందరూ కూడా ఒక వర్గంగా పరిస్థితి అయితే తయారైంది. సో ప్రతిరోజు ఒక్కొక్క నేత ఒక్కొక్క కామెంట్స్ పట్ల భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కేడర్ మధ్య పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఒకసారి చూద్దాం. కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి రావడంతో బీజేపీ అధ్యక్షుడు ఖాళీ కాబోతుంది. కొత్త అధ్యక్షుడు తెలంగాణ బీజేపీకి రాబోతున్నారనేది ఒక వార్త లీక్ వచ్చింది. అది జాతీయ నాయకత్వం నుంచి కూడా వచ్చింది. సో అందులో నిజం ఉంది. అయితే కిషన్ రెడ్డి ప్రస్తుతం అధ్యక్షుడిగానే కొనసాగుతున్నారు. అయితే కొత్త అధ్యక్షుడిగా ఈటల రాజేందర్, అట్లనే డీకేఆర్న, లేదంటే రామచంద్రరావు, మరొక ఇద్దరు నేతలు ఎంపీలు రఘునందన్ రావు, అరవింద్, వీళ్ళ ఐదుగురిలో ఒకరికి పదవి ఇవ్వబోతున్నారన్నట్టుగా వార్తలు వచ్చాయి. సో భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్లో కూడా చర్చ జరిగింది. అయితే ఎప్పుడైతే ఈటల రాజేందర్ పేరు తెర మీదకి వచ్చిన తర్వాత మిగతా అంటే మొదటి నుంచి బీజేపీలో ఉన్నటువంటి నేతల స్వరం పెరుగుతూ వస్తుంది. అందులో ముఖ్యంగా లక్ష్మణ్ మొన్న కేంద్ర మంత్రులకు, ఎంపీలకు సన్మాన కార్యక్రమంలో ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఏంటంటే 30-40 ఏళ్ల నుంచి పనిచేసినటువంటి బీజేపీ కార్యకర్తలకే పదవులు రాబోతున్నాయి, పదవులు ఇవ్వబోతున్నారు అనేటువంటి ఒక కామెంట్ చేశారు. దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అప్పుడు ఈటల రాజేందర్ కావచ్చు, అరవింద్ కావచ్చు, రఘునందన్ కావచ్చు, డీకేఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అదే స్టేజ్ మీద ఉన్నారు. సో దీని మీద కూడా చర్చ జరిగింది. తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఎమ్మెల్యే రాజాసింగ్ కొన్ని కామెంట్ చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, కొత్తగా అధ్యక్షుడయ్యేటువంటి ఎవరైతే అధ్యక్షుడిని ప్రకటిస్తారో దానికంటే ముందుగా బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నేతల అభిప్రాయాలు జాతీయ నాయకత్వం తీసుకోవాలి, ఒక పాయింట్. రెండోది ఏంటంటే, దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తూ అందరినీ కలకపోయే నేత అధ్యక్షుడిగా ఉండాలనేటువంటి ఒక అంశం. మరొకటి, అగ్రెసివ్గా ఉండేటువంటి నాయకుడే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కావాలనేటువంటి అంశాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ ఇది రికార్డెడ్గా మాట్లాడాడు. మీడియాకు కూడా బయట విడుదల చేశారు. దీని మీద నిన్న ఈటల రాజేందర్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. స్ట్రీట్ ఫైటర్ కావాలా, స్టేట్ ఫైటర్ కావాలి, ఏ ఫైటర్ కావాలి? సో అధికారంలో ఉన్నోళ్ళని, అధికారంలో ఉన్న వ్యక్తిని ప్రశ్నించేటువంటి నాయకుడు కావాలి, వాడే లీడర్ అవుతాడనేటువంటి కామెంట్స్ను, అంటే రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ను ఆయన రాజాసింగ్ కామెంట్స్ ఉద్దేశించే ఈటల రాజేందర్ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఈ ముగ్గురు నేతల కామెంట్స్ మీద చర్చ జరుగుతుంది. ఇంకొకవైపు రఘునందన్ కూడా ఒక కామెంట్ చేశారు. ఈ మధ్య జరిగినటువంటి మీట్ ది ప్రెస్లో ఒక జర్నలిస్ట్ యూనియన్ ఒక మీట్ ది ప్రెస్ కార్యక్రమం పెట్టింది అమీర్పేటలో. దాని మీద కూడా ఆ సందర్భంగా ఒక కామెంట్ చేశారు. కొత్తగా వచ్చిన, పాతగా వచ్చిన నాయకుడి యొక్క పరిస్థితులు చూసే ఆయనకు పదవి కట్టబెడతారు తప్ప కొత్త పాత నేత అనేది భారతీయ జనతా పార్టీలో ఏముండదు. జాతీయ నాయకత్వం అట్లా చూసేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అట్లా చేస్తే కనుక అస్సాం సీఎం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, ఆయనని అస్సాం ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు అంటే ముఖ్యమంత్రిగా ఆయన పేరు ఖరారు చేసింది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా రఘునందన్ చెప్పుకొచ్చారు. సో ఇట్లా బీజేపీ నేతలు మాట్లాడుతున్నటువంటి మాటల పట్ల మొత్తం భారతీయ జనతా పార్టీలో చర్చకు దారితీసింది. మొత్తానికి కొత్తగా చేరినటువంటి నేతల ఒక వర్గంగా, పాత నేతలు అంటే మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నేతలు ఒక వర్గంగా అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. సేమ్ టైంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు ఎవరు వస్తారు ఏందనేది పక్కన పెడితే మొత్తానికి ఒక అగ్గి రాజేసినట్టుగా భారతీయ జనతా పార్టీలో సిచ్యువేషన్ అయితే నెలకొన్నది. మరి చూడాలి, ఇది ఇట్లనే కంటిన్యూ అయితే ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి నేతలు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతారా అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. మొత్తానికి బీజేపీ క్యాడర్, బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు
ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇట్లాంటి మాటల వల్ల భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ఎన్నికల్లో నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక వైపు చేరికలు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితులు కొత్త పాత నేతల మధ్య ఒక గ్యాప్ వచ్చినప్పుడు, అంటే రెండు వర్గాలుగా ఉన్నప్పుడు, రెండు వర్గాలుగా నేతలు చీలినప్పుడు, సో ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మైనస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో మరి జాతీయ నాయకత్వం సైలెంట్గా ఉంటుంది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి సునీల్ బన్సల్ కూడా దీని మీద ఎట్లాంటి రియాక్ట్ కాలేదు ఇంతవరకు. బీజేపీ జాతీయ నాయకత్వం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా నేతల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయాలనేది బీజేపీ క్యాడర్ కోరుకుంటుంది. అధ్యక్షుడు ఎవరైనా ఏ నాయకుడైనా జాతీయ నాయకత్వం చూసుకుంటుంది. కానీ నేతలు మాట్లాడేటువంటి తీరు, ఇప్పుడు లక్ష్మణ మాట్లాడినా, ఎంపీ రఘునందన్ రావు మాట్లాడినా, అట్లనే రాజాసింగ్ మాట్లాడినా, ఈటల రాజేందర్ మాట్లాడినా, మిగతా ఎవరు ఏ నేతలు మాట్లాడినా భారతీయ జనతా పార్టీకి ఇది నష్టమే తప్ప లాభం కాదు, లాభం చేకూర్చదు అన్నటువంటి అభిప్రాయాన్ని చాలామంది నేతలు కింద పార్టీ క్యాడర్ కూడా వ్యక్తం చేస్తుంది. మరి చూడాలి దీని మీద ఏమన్నా బీజేపీ జాతీయ నేతలు రియాక్ట్ అవుతారా? ఇద్దరు నేతల మధ్య సయోధ్య, అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ మాట్లాడినటువంటి మాటలు కానీ, లేదంటే లక్ష్మణ్ కామెంట్స్ కానీ, రఘునందన్ కామెంట్స్ కానీ, ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్స్ కానీ, వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేది భారతీయ జనతా పార్టీలో న్యూట్రల్గా ఉండేటువంటి నేతలు, అధికారంలోకి భారతీయ జనతా పార్టీ రావాలనుకునేటువంటి నేతలు చెప్తున్నటువంటి మాట. మరి చూడాలి దీనికి ఏ విధంగా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు, జాతీయ నాయకత్వం ఎప్పుడు ఎంటర్ కాబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. శ్రవంతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.